దేవాలయంలోకి వెళ్ళిన వెంటనే మనం ప్రదక్షిణం చేయడానికి ఒక అందమైన అర్థం ఉంది. బయట ప్రపంచం నుంచి వచ్చే మనసు, నీరసం, ఒత్తిడి, ఆలోచనలు ఇవన్నీ ఒక్కసారిగా శాంతి చెందాలంటే ప్రదక్షిణం మొదటి అడుగు. మనం గుడిని చుట్టూ నెమ్మదిగా తిరిగినప్పుడు మన శ్వాస సరిగ్గా ఆడుతుంది, మన ఆలోచనలు తగ్గుతాయి, మన మనసు దేవుడి వైపు మెల్లగా మల్లుతుంది. ప్రదక్షిణంలో దేవుడు ఎడమవైపునే ఉంటాడు, మన హృదయం కూడా ఎడమవైపే ఉంటుంది. అందుకే ప్రదక్షిణం అంటే దేవుణ్ణి మన హృదయానికి దగ్గరగా చేస్తాం అనే భావం. మనం వేసే ప్రతి అడుగులో దేవుడు మనతో ఉంటున్నట్టుగా అనిపిస్తుంది. మనసులో భక్తి పెరుగుతుంది, మనసు క్రమంగా పవిత్రమవుతుంది. దేవాలయంలో ఉన్న శక్తి గర్భగుడి చుట్టూ విస్తరించి ఉంటుంది. మనం ప్రదక్షిణం చేస్తే ఆ పవిత్ర శక్తి మన శరీరానికి తగులుతుంది, అలసట తగ్గుతుంది, మనలో ఒక ప్రశాంతం ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల దర్శనం చేసుకునే సమయానికి మనం లోపలి నుండి సిద్ధమవుతాం. ప్రదక్షిణం చేస్తూ నడవటం ఒక ధ్యానం లాంటిది. మనలోని తొందర, భయం, గందరగోళం మెల్లగా పోతాయి. మనం దేవుణ్ణి పూర్తిగా భావంతో చూడగలుగుతాము. ప్రదక్షిణం అంటే మనం కోరుకునే కోరికల కంటే ముందు మన హృదయాన్ని శుభ్రం చేయడం. సింపుల్గా చెప్పాలంటే దేవాలయంలోకి వచ్చిన వెంటనే ప్రదక్షిణం చేయడం అంటే ముందు నీ మనసును దేవుని దగ్గరకు తీసుకెళ్ళు, ఆ తరువాత దేవుడిని దర్శించు.